హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఫ్రెండ్స్, ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఇంటింటికి ఇవన్నీ ఏర్పాటు చేయాలంటూ చంద్రబాబు సంచలన నిర్ణయం తీసుకున్నారు. సో దానికి సంబంధించిన వివరాలు వీడియోలో తెలుసుకుందాం. వీడియో పూర్తిగా చూడండి, అలాగే తప్పకుండా లైక్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాము. ఇరాన్ వార్ నేపథ్యంలో ఏర్పడిన ఎల్పీజీ సంక్షోభం నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ సర్కార్ మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఇప్పటికే ఎల్పీజీ గ్యాస్ సంక్షోభాన్ని అధిగమించేందుకు చేస్తున్న ప్రయత్నాలు కొంతమేరకే ఫలితాలు ఇస్తున్న నేపథ్యంలో ముఖ్యమంత్రి చంద్రబాబు ఇవాళ అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఇందులో ప్రస్తుతం ఎల్పీజీ గ్యాస్ సరఫరా సమస్యను ఎదుర్కోవడానికి ప్రత్యామ్నాయ ఇంధనాల వైపు మళ్లడమే సరైన పరిష్కారం అని తేల్చేశారు. ఇక ఎల్పీజీ స్థానంలో అంటే గ్యాస్ సిలిండర్లు పంపిణీ చేసే ఈ స్థానంలో అయితే కనుక పైపుడు న్యాచురల్ గ్యాస్ పిఎన్జి విద్యుత్ పరికరాల వినియోగం పెరిగేలా చూడాలని అధికారులకు ఆదేశించారు. సీఎం ఆదేశాలు ఇచ్చారు. రాష్ట్రంలో ప్రతి ఇంటికి కూడా పిఎన్జి కనెక్షన్లు ఇచ్చేలాగా కార్యాచరణ చేపట్టాలని అన్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో పిఎన్జి విస్తరణ కోసం 2.34 లక్షల కనెక్షన్లు అందుబాటులో ఉన్నప్పటికీ కేవలం 60,000 మంది వినియోగదారులు మాత్రమే కనెక్షన్లు పొందారని అధికారులు అయితే ముఖ్యమంత్రికి వెల్లడించారు. అయితే దీనిని ఇప్పుడు 100% వినియోగించుకునేలా చూడడంతో పాటు ప్రతి జిల్లాకు కనీసం 10,000కు తగ్గకుండా కొత్త కనెక్షన్లు ఇవ్వాలంటూ ముఖ్యమంత్రి అధికారులకు అయితే కనుక లక్ష్యాన్ని నిర్దేశించారు. అంటే ప్రతి ఇంటికి కూడా గ్యాస్ కనెక్షన్ ఇచ్చే విధంగా ఏర్పాట్లు అయితే చేయబోతున్నారు. మనందరికీ తెలుసు, చాలా ఇళ్ళకైతే కనుక ఈ పైపుడు గ్యాస్ కనెక్షన్, దీన్ని పిఎన్జి అంటారు, పైపుడు న్యాచురల్ గ్యాస్ అని చెప్పేసి చాలా మందికి అయితే కనెక్షన్స్ ఇచ్చారు. కానీ కొంతమంది మాత్రమే ఈ గ్యాస్ కనెక్షన్స్ వాడుతున్నారు. మొత్తం 2.5 లక్షల దగ్గరగా కనెక్షన్లు ఉన్నప్పటికీ కూడా 60,000 మంది మాత్రమే వాడుతున్నారు రాష్ట్రంలో. సో ఇప్పుడు ప్రతి ఇంటికి కూడా ఈ కనెక్షన్ ఇచ్చే విధంగా చూడాలని చెప్తున్నారు. అలాగే శ్రీకాకుళం కాకినాడ పైప్ లైన్ పునరుద్ధరణపై కేంద్ర మంత్రికి లేఖ రాయాలని చంద్రబాబు ఆదేశించారు. ఇక ఏపీ సిటీ గ్యాస్ డిస్ట్రిబ్యూషన్ నెట్వర్క్కు వెంటనే ఉత్తర్వులు ఇవ్వాలని అధికారులను ఆదేశించారు. వచ్చే కేబినెట్ సమావేశానికి న్యాచురల్ గ్యాస్ పాలసీ ఫర్ ప్రమోషన్ ఇన్ కమర్షియల్ సెక్టర్ విధానాన్ని తీసుకురావాలని చెప్పారు. గ్యాస్ సంక్షోభం విద్యుత్ రంగానికి ఒక అవకాశమని, ఇండక్షన్ స్టవ్లు, ఎలక్ట్రికల్ కుక్కర్లు వంటివి ప్రత్యామ్నాయ వనరుగా వినియోగించేలా చూడాలన్నారు. ఇక విద్యా సంస్థలు, ఆసుపత్రులు, అంగన్వాడీలు, అన్నా క్యాంటీన్లకు, ఇలాంటి హోటళ్లకు ప్రాధాన్యత క్రమంలో ఎల్పీజీ గ్యాస్ సిలిండర్ల పంపిణీ జరిగేలా చూడాలన్నారు. మరోవైపు గత 5 రోజులుగా ఇంటి అవసరాల కోసం రోజుకు సగటున 1,80,000 సిలిండర్లు పంపిణీ చేస్తున్నట్లు అధికారులు ముఖ్యమంత్రికి తెలిపారు. మరో 14,114 మెట్రిక్ టన్నుల గ్యాస్ నిల్వలు ఉన్నాయని కూడా చెప్పారు. సో త్వరలోనే ప్రతి ఇంటికి కూడా ఇక ప్రస్తుతం వచ్చింది, ఎలాగ సమస్య వచ్చింది కాబట్టి ఇప్పుడే కనుక ఈ పైపుడు కనెక్షన్ పూర్తి స్థాయిలో అమర్చినట్లయితే కనుక రానున్న రోజుల్లో ఎప్పుడైనా ఎలాంటి ఇబ్బందులు ఎదురైనప్పుడు ఇక కొత్త సమస్యలు అయితే ఉండవని చెప్పేసి, అంటే ఈ లైన్లో నిలబడడం, గ్యాస్ కంపెనీల దగ్గర పడిగాపులు పడడం, గ్యాస్ దొరకలేక చాలా మంది ఇబ్బందులు ఎదుర్కోవడం ఉండదు. ప్రతి ఇంటికి కూడా గ్యాస్ అయితే కనుక సరఫరా జరిగే విధంగా త్వరలోనే ప్రతి ఇంటికి గ్యాస్ కనెక్షన్స్ అయితే ఇవ్వాలని ఆదేశాలు జారీ చేశారు.